బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని చీల్చింది. అతి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగనన్న. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే జగనే. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీల్చింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్నే. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్ఆర్ భార్య విజయమ్మ, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు అని అన్నారు షర్మిల. ఇవాళ వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళు గెలుపు కోసం పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని పిల్లలకు పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదనే ఉన్నాను. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజలు బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకని? అడగకుండా, స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరు తిరిగా దేశంలోనే లిస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, వైఎస్ఆర్ పేరు ఆశయాలను నిలబెడితే చాలు అని అనుకున్నాను. వైఎస్ఆర్ పేరు నిలబెడతాడు అనుకున్న ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం వీరవుతుంది. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీకి దగ్గరగా తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్కరోజు హోదా అడగలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ హోదా అన్న అంశమే లేదు.